ఏ రోజుకి ఆ రోజు లెక్కలు నమోదైపోతున్నాయి. ఖాళీగా పొట్ట పెంచేసుకుని అరుగు మీద కూర్చు కాలం గడిపేసానుకో, శాట్లో బియ్యం వేసుకుని ఏరుకుంటూ గాలి మాటలు చెప్పుకుంటూ టైం అయిపోద్ది. 4 సీరియల్లో 3 సినిమాల కింద అయిపోద్ది జీవితం. రోడ్డు మీద కూర్చుని సోది కబుర్లు చెప్పుకుంటూ 4 తొట్టి గ్యాంగ్ వేసుకుని తిరిగేస్తే జీవితం అయిపోద్ది. చచ్చిపోతావు ఏదో రోజున. కానీ దేవుడికి నువ్వు లెక్క చెప్పాలి. ఆయన నీకు అప్పగించిన పని, నీకు ఇచ్చిన కాలం 2 కలిపి అడుగుతాడు. చచ్చిపోతావు అప్పుడు. సమాధానాలు ఉండవు నీ దగ్గర. ఏం చెప్పాలో తెలీదు. నీకు డిపాజిట్ చేశాను కదరా. అవును ప్రభువా. ఎన్ని డిపాజిట్ చేశాను రా? చాలా సంవత్సరాలు ప్రభువా. మరి ఏం చేసావురా? గాలికి తిరిగాను ప్రభువా. పేక మీద అడిగేసి ఒక్కటే తొక్కడం. ఇంకా ఎవడరా నేను గాలికి తిరగమన్నాడు? నీ బాబు సొత్తు అనుకున్నావా కాలం? ఎవరిదనుకున్నావు కాలం? నాదే. నీ అకౌంట్లో డిపాజిట్ చేసింది ఎవరనుకున్నావు? నేను. నిన్ను మేఘం క్రింద నిలబెట్టింది నేను, నీకు వాక్యాన్ని వినిపించింది నేను, నీ చేతుల్లోనికి బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథాన్ని పంపించింది నేను, నిన్ను ఒక సంఘంలోనికి చేర్చింది నేను, నీకు అవకాశాన్ని ఇచ్చి బైబిల్ చదవమని చెప్పింది నేను, ఆ మాటల ప్రకారంగా ప్రవర్తించమని చెప్పింది నేను. ఇదిగో ఇలాంటి సభల ద్వారా నీకు బుద్ధి చెప్పించింది కూడా నేనే. ఇంతగా నీకు ప్రకటిస్తే ఏవిరా నాయనా చేసితివి?